హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా కానీ మనం ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ కూడా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు నేను మరిగించుకుంటున్నాను. పాలు మరిగేలోపు మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 4-5 బాదము, అలాగే కొన్ని జీడిపప్పులు, ఇంకా ఒక 3-4 ఇలాచీలు వేసుకొని ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి 2 స్పూన్స్ నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఈలోపు పాలు మరిగాయి. దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లో వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ అది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉంచాలి. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టి కలపాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. మొత్తం మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు మనం చిక్కబడనివ్వాలి. ఇప్పుడు చిక్కబడడం స్టార్ట్ అయింది కదా, ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇంత తిక్కగా అవ్వాలన్నమాట. ఇలా ఉంటే మనకు ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇది మొత్తం నేను మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో నేను కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం లిక్విడ్ లాగా అయిపోయింది కదా, దీన్ని నేను గ్లాసెస్లోకి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాని తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత నేను తీసాను. ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇలాగా మీరు ఇంట్లో మీ పిల్లలు చేసి పెట్టండి. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. బయట ఎప్పుడు కొనుక్కోకుండా ఇలా ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.